ఇవాళ మా ఫ్రెండ్ గాడి బర్త్‌డే కాబట్టి పార్టీ ఇస్తానన్నాడని నేను నా ఫ్రెండ్స్ స్టార్ట్ అయిపోయాం. వర్షం రావటం వల్ల ఫ్రెండ్స్ అందరం ఓ చోటునైతే ఆగాల్సొచ్చింది. ఇంక వర్షం తగ్గిన తర్వాత బొండం బాబాయ్ బిర్యానీ పట్టుకుని ఎస్ఆర్ఎం బీచ్‌కైతే వెళ్ళిపోయాం. ఇంక ఫ్రెండ్స్ అందరం కలిసి ఓ చోటున కూర్చొని తినటం మొదలుపెట్టాం. ఇంక నేనైతే బొండం బాబాయ్ బిర్యానీ పికిల్ దాకా తినేసాను. మా ఫ్రెండ్ గాడైతే ఇసుకలో కూర్చొని ఆటలాడుతున్నాడు. మేమైతే వాలీబాల్ ఆడాం కాసేపు. ఇంక వాలీబాల్ ఆడేసిన తర్వాత అక్కడైతే ఓ బ్రోనైతే ఇసుకతో కప్పెట్టేసారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. ఆ చోటుకైతే వెళ్ళాననమాట నేను. నేనైతే మా ఓన్ చూసి నెక్స్ట్ టైం నేను కూడా ఇలా కప్పెట్టేసి చేసుకుందాం మా ఫ్రెండ్స్ చేత అనుకున్నాను. ఇంకా మేమైతే బీచ్ లో ఎంజాయ్ చేసింది అంతా ఇంత కాదు. ఒకళ్ళ మీద ఒకళ్ళైతే ఎక్కాం. కానీ కింద అడిపోయారు మా ఫ్రెండ్స్ ఇద్దరు. అది వేరే విషయం అనుకోండి. నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్ ఈ చిట్టి చిట్టి ఆనందాలే కదా మనకు జీవితాంతం గుర్తుండిపోతాయి. అలాగని బీచ్ లో లోనకంటే వాళ్ళకంటే చాలా ప్రమాదం అటువంటివన్నీ. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇంకా మేమైతే అలసిపోయాం కాబట్టి కాస్త వాటర్ తాగేసి తర్వాత డ్రింక్ తాగేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఈ సన్సెట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో. ఇంక ఇంటికి వెళ్లే దారిలో మంచి బేకరీ దగ్గర ఆగి మా బర్త్డే బాయ్ కి అయితే కేక్ అయితే కట్ చేయించాం అనమాట. నిజంగా మా ఫ్రెండ్ గారి బర్త్డే పేరు చెప్పుకుని చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం అనమాట ఇవాళ ఫ్రెండ్స్ అందరం కలిసి. ఇంకా ఫ్రెండ్స్ అందరం కూల్ గా ఎవరింటి కాలైతే వెళ్ళిపోయాం. ఇక మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ బ్లాగ్ తో కలుస్తాం.